నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవంతుని ఆరాధించటం ఒక్కొక్కరం ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతాం. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే, మన పెద్దలు, మన పూర్వీకులు, మన కుటుంబంలో ఉన్న మన పెద్దలు ఏది అవలంబించారో అదే పద్ధతిని ఫాలో అవ్వండి. ఎవరు చెప్పినా దాన్ని కాకుండా మన కుటుంబాన్ని ఫాలో అవ్వండి అని మీరు చెప్తారు. ఇవి కాకుండా సామూహికంగా చేసేవి కొన్ని ఉంటాయి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా దాన్ని మనం ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొన్ని కొంతమంది చెప్పడం, పెద్దలు గురువులు చెప్పడం, రకరకాల దేవతల్ని కొంతమందిని పూజించటం వల్ల కొన్ని శక్తులు వస్తాయని, చాలా అంటే అపారంగా చాలా తక్కువ సమయంలోనే ఆ దేవతల అనుగ్రహానికి మనం లోనవుతామని, కాస్త కష్టతరమైన ఇలాంటి పూజలు చేయాలని, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. నాకు ఒక అనుమానం వస్తుందండి, ఇవి అందరం చెయ్యొచ్చా? ఎవరైనా చేసుకునేవేనా ఇవన్నీ? ఎందుకంటే సామూహికంగా వింటూ ఉన్నాం. మనం ఎప్పుడు వినని కొన్ని దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు కూడా వినేసి ఈ వ్రతం, ఈ పూజ, ఈ నోము అనేది మనం వింటూ ఉన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ రమ్మగారు? ఇప్పుడు కూడా స్వధర్మ నిధనం శ్రేయ, పరధర్మము ఎప్పుడు భయావహంగానే ఉంటుంది. సాత్విక దేవతారాధన సమయాచారమే మన పద్ధతి. మనం మామూలుగా కూడా ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం మన ఇంటా వంట లేదు. మన చిన్నప్పటి నుంచి మన ఇంట్లో దీపారాధన కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. క్రమంగా ఏంటంటే మనకి ఏమైనా సమస్యలు, మనకేదో ఆస్థ దేవుణ్ణి చేసేసుకోవాలి అని దేవాలయానికి వెళ్తే ఎవరో ఏదో పూజ చేసుకున్నారు, అది బాగుందని చేస్తారు. సత్యనారాయణ వ్రత కథలో అలాంటిదే చూస్తాను చూడు మనం. అవును అవును. ఎక్కడో దారేపోతూ వాళ్ళు ఎవరో చేసుకుంటూ ఉంటే ఇది ఇంత మంచిది, ఇది ఇంత సింపుల్ అంటే చేసుకోవటం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారనే సత్యనారాయణ వ్రత కథ మనం ప్రతి పెళ్లిలోను, ప్రతి గృహప్రవేశంలోనూ వింటామా? అవునండి. ఈ కార్తీక మాసం అయితే ఎన్నిసార్లు ఎంతమంది ఇళ్లలోకి వెళ్తామో ప్రసాదం తెచ్చుకోవటానికి. ఇది పాయింట్. కాకపోతే సాత్వికమైన దేవతల ఆరాధన ఎవరి దగ్గరైనా చూసి విని కాదు, వినిలేదు. సత్యనారాయణ వ్రతంలో ఆ దేవతార్చనని చూసి ఆ తీర్థప్రసాదం స్వీకరించి ఈ స్వామికి నేను కూడా చేస్తానని చెప్పుకున్నారు. మీరు కూడా చూడాలి, తెలుసుకోవాలి, అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ సాత్వికం అనేది ఒకటి, సాత్వికమైన దైవం అనేది ఒకటి ఉంది. మనకి సాత్విక దైవాలు సాధారణంగా విష్ణువు, లక్ష్మి, మన దసరాలో అమ్మవారు ఏదైనా చదువుకోవచ్చు, చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ బలవత్తరమైన శక్తుల గురించి దశమహావిద్యలు చెప్తారు. తర్వాత మనం ఎప్పుడు చేసుకునేవి రెండు నవరాత్రులు. ఒకటి వసంత నవరాత్రులు, రెండోది శరణ్ నవరాత్రులు. ఇటీవల కొంతకాలంగా యూట్యూబ్లో, మన ఫేస్బుక్లో అన్ని ఏమనాలి దాన్ని, సోషల్ మీడియాలో ప్రఖ్యాతంగా చెప్తున్నది వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. మీరు నాతోటి కూడా చెప్పించారు. శ్యామల కానీ వారాహి కానీ ఈ సమయాలు మంచివి కాబట్టి ఏదైనా చదువుకోండి అంతే, ఆరాధనలోకి దిగద్దు. నేను చెప్పే కదా ఆ మాట. అవునవును, క్లియర్ గానే. అవును. మీరు అవి చేయకపోయినా నష్టం లేదు. చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలంటే అసలు వారి అమ్మల ఆరాధన ఎక్కడ చేయొచ్చు? ఏదైనా పీఠంలోనో, క్షేత్రంలోనో, పీఠాధిపతుల దగ్గర కూర్చేస్తే అలాంటి చోట అటెండ్ చేయొచ్చు, ప్రసాదం తెచ్చుకోవచ్చు. తప్ప మనం చేయకూడదు, మనం చేసుకునేదైతే కాదు. అంటే చేయటం వల్ల ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఏదైనా లోపం జరిగితే సమస్య వస్తుందా? సరిగ్గా చేయకపోతే బెడిసి కొడతాయి. నీకు సరిగ్గా అంటే నీకేం తెలుసు? మొదట అసలే తెలియదే మనకి. మనం విని వాళ్ళు వీళ్ళు మేం చేసుకున్నాం అని చెప్తే నువ్వు విని చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఎలా అయిందంటే, పెద్దవాళ్ళు, గురువులు, లేకపోతే ప్రవచనకర్తలు, చాలా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దీన్ని ఏదైనా ఇది చేసుకోవచ్చు అని చెబితే ఫాలో అవ్వటం కాకుండా, ఇప్పుడు ఎవరైనా సరే మేము ఆ గుడికి వెళ్ళాం, ఆ పూజ చేసుకున్నాం, ఈ గుడికి వెళ్ళాం, ఈ పూజ చేసుకున్నాం, లేకపోతే ఇదేదో చేసాం, విపత్కర పరిస్థితుల్లో ఇది చేసాం, దీనివల్ల జరిగింది అని సామాన్యుల దగ్గర కూడా విని కాపీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం ఊరంతా పూజలే ఉన్నాయి జయ. అవునండి. ప్రతి వాళ్ళు ఎవరో ఒక ప్రత్యేక దైవాన్ని ఆరాధిస్తూనే కనపడుతున్నారు. అది మంచి విషయం అయినా మంచిదే. కాకపోతే ఇది బెడిసికొడితే అది ఆలోచించలేకపోతుంది. మనకేం తెలీదు వాటి గురించి, తనకి ఎలాంటి ఆచారం పాటించాలో తెలీదు. చాలా ఇళ్లలో ఆడవాళ్ళు పూజలు చేసుకుంటుంటే మగవాళ్ళు శుభ్రంగా నాన్ వెజ్ వండించుకుని తింటారు. అన్ని రకాల క్రియాకలాపాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని దైవారాధనలకి అవి కుదరకపోవచ్చు. మాంసాహారం ఆవిడెవరికో అమ్మవారికి పెడతారని మీరు ఇంట్లో వండు తినకూడదు. మాంసాహారం పెట్టమని పుస్తకంలో ఉంది, మనకు తెలియదు కదా. అది కాదు జయ. ఇప్పుడు ఒక గన్ను చూపించాం, నువ్వు దాన్ని గుర్తుపడతావు, దాని పేరు నీకు తెలుసు, AK-47. దాన్ని వాడడం నీకు వస్తుందా? వాడెవడో ఒకడు ఇది AK-47
నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వాడుతున్నాను, నాకు చాలా బాగుంది అని చెప్తే నువ్వు కొంటావా దాన్ని? కొనం కదా, ప్రమాదం అది. అవునా? ఇప్పుడు ఒక బాంబు తయారు చేయటం, బాంబులు తయారు చేశారు, నాలాంటి మామూలు వాళ్ళని తీసుకెళ్తే దాన్ని మనం వాడగలమా? లేదు. చూసి ఊరుకోవాలి. కరెక్ట్ నమ్మగారు. ఇవి కూడా అంతేనమ్మా. దేవతారాధన ప్రధానమైంది. మన సొంత ఆచారాన్ని పాటిస్తూ వెళ్ళే విధానాన్ని పాటించండి. ముఖ్యంగా ఇతరులు చేసే దేవతారాధనలోకి వెళ్ళొద్దు. ఏదైనా భగవంతుడే కదా అనే ప్రశ్న లేవనెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, మరి మీకు ఒక దైవం ఉన్నప్పుడు ఇంకో దైవాన్ని నువ్వెందుకు వెళ్ళినట్టు? ఏదైగా భగవంతుడేగా. నువ్వు నూకాలమ్మనో, అంకాళమ్మనో, అంకమ్మ తల్లినో, వీరమ్మ తల్లినో, తలుపులమ్మనో నువ్వు అర్చించేటప్పుడు నువ్వు ఇంకొక వేరే దైవారాధనకి ఎందుకు వెళ్తావు? నువ్వు సేమ్ ప్రశ్న, ఇదే ప్రశ్న, ఇదే క్వశ్చన్. ఇంకా అందులో వేరే నీకు ఒకటి ఉన్నప్పుడు దాన్ని మరింత శ్రద్ధగా చెయ్యి. మీ ఇంట్లో ఏమైనా మరి ఎందుకు పరుగులు తీస్తున్నాం అంటారు? చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి అమ్మగారు. మనుషులకి ఏమంటారంటే మహత్వాకాంక్షలు ఉంటాయి జయ. ఏదో కావాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఏదో సమస్యలు ఉన్నాయి, మనం రోజువారీ చేసేవి చేస్తూనే ఉన్నాం. ఈ ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తాం మనము? చాలా కష్టాలు ఉన్నాయి. వారాహిం చేస్తే అదేదో కష్టాలు తీరుతుందని ఒక అమ్మాయి ఎవరో చెప్తుంది, ఒక అమ్మగారు చెప్తారు, అటు పరిగెడతారు. అక్కడెక్కడికో వెళ్ళండి జయ. ఇందులో దర్గాలను కూడా చెప్తారు జయ. అవునండి. ఇప్పుడు అలాగే కదా పరమతంలోకి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. ఆయన్ని నమ్ముకో, నీ కష్టాలు తీరుస్తాడు. అసలు కష్టాలు లేకుండా ఎవడైనా లోకంలో మనిషి ఉంటాడమ్మా? ఏ మతంలో ఉన్నా, ఏ మతం వాడికైనా జబ్బులు తప్పవు. ప్రేమించుకోవటాలు, లేచక్కపోవటాలు ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. పిల్లలు మాట వినకపోవడం ప్రతి దాంట్లోనూ ఉంది. ప్రమాదాలు ప్రతి వాళ్ళకి వస్తాయి. అందరం మనుషులమేనా? వాళ్ళు ఏమైనా దిగొచ్చారా? వాళ్ళు దిగొచ్చింది లేదు, మనం దిగిపోయింది లేదు. మనమే తెలియక మనం కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాము. కూర్చున్న కొమ్మలు నరుక్కోకండి. మీరు కూర్చున్న కొమ్మకి పువ్వులు పూయించే ప్రయత్నం చేయండి. దానికి సరైన పోషణ చేయాలి. ముందు ఇప్పుడు మన ఇంట్లో మనకు ఒక పద్ధతి ఉంది. ఏదో ఆరాధన, వీళ్ళు మీ ఇంట్లో ఏం లేదు, మా ఇంట్లో ఏమీ లేదండి అంటారు. నేను ఈజీ మెథడ్ చెప్తా ప్రతిసారి. ఒక పురోహితుడిని పెట్టుకోండి, ఒక్క గురువుని పెట్టుకోండి. యూట్యూబ్లో ప్రవచనకర్తలు కానీ, కథలు చెప్పేవాళ్ళు నాతో సహా, కార్తీక పురాణం చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరూ మీ గురువులు కారు. గురువు అంటే మీ అమ్మా నాన్నలాగా మీ కష్టం సుఖం మోసేవాడు. నేనేదో కూర్చుని తీర్పుగా చెబితే నన్ను ఫాలో అవ్వటం పొరపాటు. ఇక్కడ ఇలా ఉంది విషయం వరకు తీసుకోమంటున్నారు. అంతే తీసుకోవాలి. ఇందులో అద్భుతమైన పేరున్న మహానుభావులు, ప్రాతస్మరణీయులు, పొద్దున్నే వాళ్ళని తలుచుకోవాల్సిన వాళ్ళని కూడా గురువు గారని మీరు అనకూడదు, అనుకోకూడదు. మంచి మాటలు చెప్పేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్లే, గురువు కాదు. గురువు నిన్ను సరైన దారిలో నడిపించేవాడు. నువ్వు చేసిన తప్పుని తనదిగా తన మీద వేసుకునేవాడు. ప్రవచనకర్తల్ని ఆధ్యాత్మిక గురువులుగా మీరు అనుకున్నారనుకోండి, పోనీ ఉండండి అలాగే, వాళ్ళు చెప్పిందే. అలా ఉండరు. మీరు ఆ గురువుని వింటారు, ఈ గురువుని వింటారు, ఇంకో గురువుని వింటారు, మధ్యలో నాబొట్టి పెద్దకాయలను కూడా వింటారు. ఇన్ని కలిపి ఇంత కన్ఫ్యూజన్కి ఎందుకు వెళ్తారు చెప్పు? ఇది పొరపాటు కాదు, పొరపాటేనా? మీరు ఏదైనా ఒక దేవతారాధన చేయదలుచుకుంటే దానికి తగిన మంత్రము, విధానము, ఆచారము అవేమి లేవండి. పూజ చేసుకుంటే చాలు. ఏం మాటమ్మా అది? అవేం చేయక్కర్లేదు, ఇది చేస్తే చాలు. అన్నం ఒకటే చాలా నీకు? కూర, పప్పు, చారు, పెరుగు వద్దా? ఖచ్చితంగా కావాలి కదా. ఇవన్నీ ఉంటేగా. పోనీ ఒక్క రోజు అయితే తినగలుగుతామేమో. ప్రతిరోజు తింటావా నువ్వు? ప్రతిరోజు తినలేం కదా. తినలేవు కదా. ఎందుకు ఆ పని చేయాలి? నాకు ప్రతిసారి ఫోన్లు నాకు వచ్చే ప్రశ్నల మీద నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు ఇవేవో పెట్టుకుంటారు? కేకలిస్తా కొంతమందిని చేయ. నా దగ్గర హార్ష్ వర్డ్స్ వినేవాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకమ్మా ఇవన్నీ చేస్తారు అనవసరం? కాంప్లికేషన్స్ కదా. ఎందుకు వచ్చిన కాంప్లికేషను, ఎందుకు వచ్చిన టెన్షను? చాలా ఒక భ్రమ కింద. ఇది వరకు సంతోషమాతది ఒక భ్రమ కింద ఉండేది. మంగళవారం ఏమంటారు, రాహుకాల దీపాలు భ్రమలుగా ఉండేవి. ఇప్పుడు 7 శనివారాల వ్రతము, 16 శనివారాల వ్రతాలు, తర్వాత ఏమో ఇంకేమిటి, ఇప్పుడు వారాహి రేపు వచ్చేస్తుంది. శ్యామల 2-3 నెలల్లో శ్యామల. వారాహి చాలా అద్భుతమైన దేవత. మనకి కంచి దేవాలయంలో కూడా కనపడుతుంది అమ్మవారు. అమ్మవారితో పాటు బయట ఆ సన్నిధిలో కనపడతారు. ఎందుకంటే ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది, మంత్రినిగా ఉంటుంది, అమ్మవారికి సమీపంలో ఉంటుంది. ఈవిని చూసి దండం పెట్టి ఆవిడని కూడా చూసి దండం పెట్టి వెళ్ళిపోవాలి. ఓకే, అంతకంటే లాక్కూడదు.
కేవలం ఆ, ఏదైనా సరే ఇప్పుడు ప్రధానమైనది మనకి తెలీదు, మనం వినలేదు, ముందు మనకి తెలీదు. మనకి పాపులర్ అవ్వడానికి ఏదో ఒక కొత్త విషయం కావాలి కదా ఎప్పటికప్పుడు. అంతే కదండి. ప్రతిసారి ఏమిటి మన ఎవరో అడిగారు కార్తీక పురాణం ఏంటండి, అదే చెప్పారు, అది కాకపోతే ఇంకో కార్తీకం ఎక్కడి నుంచి దానమ్మా నేను ఎక్కడి నుంచి వస్తుంది? అవి కూడా 2 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. ఓసారి ఆ సంవత్సర పుస్తకం కథలు ఇంచుమించుగా అటు ఇటుగా అవే కథలు. శాస్త్రాన్ని మార్చలేం కదా దాన్ని రమగారు. ఎట్లా మారుస్తాం? నీకు ఏటా ఒకటే పండగ, ఈ పండగకి ఈ అధిదైవం ఈయనే ఉంటాడా, ఆయనే ఉంటాడా, ఆవిడే ఉంటుంది. అంతే కదా. వాళ్ళని ఎట్లా మారుస్తాం? మహా అయితే కట్టే చీరల రంగులు, వస్త్రాల రంగులు మారుస్తాం. ప్రతిసారి పాయసమైన పండక్కి అని మానేసి ఏం చేస్తావు నువ్వు? ఏమైనా సూపులు అవి చేసి పెడతావు? టమాటా సూపు, బంగాళదుంపల సూపును పెట్టం కదా. సొంత విధానంలో ఉండండి. ఈ దశ మహావిద్యల్ని వాటిని దేవాలయాల్లో కనపడితే అక్కడ దండం పెట్టుకోండి. ఒక మఠంలో కానీ, ఒక పీఠంలో, శంకర మఠాల్లో కానీ, ఏదైనా పీఠాల్లో కానీ నిజంగా అంత ఇబ్బంది ఉంటుందా రమగారు? ఉంటుంది జయ. ఎందుకంటే ప్రత్యేకించి దీని గురించి మీరు ఒక టాపిక్ కింద మాట్లాడుతున్నారు అంటే నేను వింటున్నా చాలా మంది దగ్గర నుంచి ప్రశ్నలు. నాకు ఆ ప్రశ్నలు విన్నప్పుడల్లా అనిపిస్తుంది, జనం అంతా ఇలాగే పోతున్నారా ఏమిట్రా దేవుడా. సులువుగా సాధ్యపడేవాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడమ్మా. తలుచుకుంటే చాలు కదా. తలుచుకుంటే చాలు, చిన్న కోరికను కూడా తీరుస్తాడని అసలు ఆ వెంకటాచల మహత్యంలో ఎంత క్లియర్గా చెప్తారో. ఆయన మాట్లాడ్డంతే. మన పక్కన మన పెద్ద మనిషి 10 అడుగుల ఎత్తున్న మన పెద్దన్నయ్య మనతో పాటే ఉంటే అడిగి ఏదైనా చేయించుకోగలం మనం. మొక్కు ఎంత చిన్న మొక్కు తీసుకున్నా నీకు కావలసిన వరం ఇచ్చేవాడు కలియుగ దైవం ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన పరుగులు పెడతారు? మళ్ళా ఏదైనా పిండి దీపారాధన అనగానే పిండి దీపం ఎలా చేయాలి అనేది ఒక 25-30 వీడియోలు, దానికి బొట్టెట్టి, కాటికెట్టి, పసుపు రాసి, ఏమిటో చేసి, అందంగా అలంకరించి, దాని నిండా బంతి పువ్వులు పోసి, ఏంటమ్మా అలా చేస్తేనే నా పూజ? అదే నా పూజ? అవేనా దీపాలు చేయాల్సిన నిజమైన విధానం? అదేనా? ఎవరు చెప్పారు మీకు? బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మీరు. దీపావళికి వాకిట్లో దీపాలు పెట్టినట్టు కాదమ్మా. ఈ ఏర్పాట్ల బదులు మీరు వెంకటేశ్వర స్తోత్రం ఏదైనా నోటికి నేర్చుకుని చదువుకోండి, చేయండి. అదేనా ఓం నమో వెంకటేశాయ అనండి, తప్పులు లేకుండా. వెంకటేశా అనకంటే శా అనండి. సరిగ్గా ఒక్క నామం ఉచ్చరించండి. ఆ రోజున ఎవరితోటి పోట్లాడకండి. చేతొచ్చిన పిండి దీపం పెట్టుకోండి అమ్మా. పిండి దీపాలని ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టక్కర్లా, ఫేస్బుక్లో పెట్టక్కర్లా, లోపల పెట్టుకోండి. కరెక్ట్ రమ్మగారు, లోపల పెట్టండి. అసలు విచిత్రంగా ఉంటుంది. పిండి దీపం ఎలా పెట్టాలి కానీ 30 వీడియోలు. దానికి నామం పెట్టాలి. నామం పెట్టి అంటిస్తావు నువ్వు, తప్పు కాదు. పిండి దీపానికి వెంకటేశ్వర నామం అయిపోతుందంటే రమ్మగారు, నాకు తెలిసింది కొంత, నేను ఎక్కడో చూసింది మరికొంత, ఇవి 2 కలిపి ఇంకొక 2 యాడ్ చేసి బ్యూటిఫికేషన్ యాడ్ చేస్తారు. ఇప్పుడు దీపం పెట్టి దానికి ఇట్లా నామం పెట్టి దాంట్లో నువ్వు ఒత్తేసి వెలిగిస్తే అది ఎట్లా చెప్పు. మొన్న ఒక గృహప్రవేశానికి బ్రహ్మగారు వచ్చారు. ఆయన అంటారు, అమ్మాయి కామాక్షి దీపం కాదమ్మా అందులో పెడతావు. వాళ్ళు ఏమైందంటే చెప్తాను నేను నా సంగతి. ఎవరో ఈ మ్యారేజెస్కి వాటికి గిఫ్ట్స్ ఇస్తారు కదా, శంఖ చక్రాలున్న దీపపు కుందులు ఇచ్చారు. అవును రమ్మగారు, నా దగ్గరికి కూడా వచ్చినాయా? చేసిన పాపని చెప్తే పోతుంది. ఆ దీపాలు చాలా నచ్చినాయి నాకు. దీపం నెయ్యి పోసి వెలిగించాం. వెలిగిస్తే మా అక్కయ్య వెనకాల నుంచి అబ్బాయి ఎంతో బాగున్నాయి అని అనగానే ఆయన అన్నారు, ఏమిటమ్మా నామాలని వేడి ఇలా కాలిస్తే ఎట్లా, తప్పు కాదు. నాకు అప్పుడు వెలిగింది, అవును ఇది చేయకూడని పని. ఆ వేడి తగలదు స్వామికి, ఎందుకు ఆ పని? హాయిగా ఖాళీగా ఉన్న దీపంలో పెట్టుకోవచ్చు కదా. ఈ అందానికి పెట్టుకోండి, వీటిని వెలిగించదా. లోపల పెట్టా జయ, మళ్ళీ ముట్టుకోవాలి, వాటిని షోకేస్లో పెట్టా. నిజమే కదా. నాకు అదే అనిపించి అప్పుడు కామాక్షి కుందు గురించి ఆయన అదే చెప్తున్నారు. వాళ్ళు ఎవరో చేశారని అదొక వెర్రి కింద తయారైందమ్మా. ఈ కామాక్షి కుందు మీద వీడియోలు ఉన్నాయి, మనం కూడా చెప్పాం. ఇప్పుడు అమ్మవారికి ముఖానికి దగ్గరగా దీపం, తులసి దగ్గర దీపం పెట్టద్దని చెప్పాను నేను, గుర్తుంది కదా. అవునండి, అలాంటిదే ఇది కూడా. ఆమె చక్కగా ప్రతిమా విశేషం చేసి ఆమె మీద నుంచి దీపం పెడితే అది ఎట్లా పనికొస్తుంది? ఇప్పుడు నువ్వు పేపర్లు ఎత్తుతున్నావు, ఈ పేపర్లలో ఒక వినాయకుడి బొమ్మ ఉన్న పాంప్లెట్ వచ్చింది, అందులోకి చెత్త ఊడుస్తావా నువ్వు? ఊడ్చాం కదా. తప్పు అది. మన భారతదేశం అంతా ఈ పచ్చిపాపాలతోటి కుళ్ళిపోయింది అన్నారు ఆయన. లక్ష్మీ బాంబులని లక్ష్మీ అవుట్లకి లక్ష్మీదేవి బొమ్మ వేస్తారు, అది కాలబెట్టేసుకున్నామమ్మా, అందుకే భారతదేశం అధోగతి పాలవుతుంది అంటున్నారు. ఇదొక పాయింట్. ఇవి అన్ని మార్చలేవు, కొన్ని మార్చుకోగలుగుతాం కదా. మన చేతిలో ఉన్నవి మారుస్తాం కదా, మార్చుకోగలం కదా. దయచేసి ఉగ్రదేవతారాధనకి వెళ్ళకండి. ఏదైనా ఒక స్తోత్రం చదువుకోవచ్చు, ఓ పండో ఫలమో నివేదన చాలు, అంతకంటే పైకి వెళ్ళద్దు. దశ మహావిద్యలు కానీ
తర్వాత ఏమో ఇంకా ఉన్నాయి మనకి అమ్మవార్ల స్వరూపాలు. మనం ఇవి చేస్తాం కదా, ఈ దసరాలో అమ్మవారికి అక్కడ చేస్తారు. మన మామూలుగా విజయవాడలో ఏమో అవతారాలు వేస్తారు కదా, నవదుర్గలు, నవదుర్గ స్వరూపాలు. కానీ వారిని విడిగా అర్చించేందుకు పూనుకోకండి. నవదుర్గలకు స్తోత్రం ఉంది, ప్రథమం శైల పుత్రీచ, చదువుకో అంతే. అంతకంటే ఒకవేళ మీ ఇంట్లో ఉంటే, ఇప్పుడు ఇందులో అసలు పాయింట్ చెప్దాం, మీ ఇళ్లలో ఆనుచానంగా ఇదేదైనా విధానం ఉన్నవారు, పాతకాలంలో ఎలాంటి వ్యవహార విధానాలు పాటించేవాళ్ళో అది పాటిస్తూ మీరు జరుపుకోండి, మాకే అభ్యంతరము లేదు. విధానాలన్నీ తీసి పాడేసి మడి మైల అన్నీ తీసి పక్కన పెట్టేసి అది మాత్రం చేస్తానని అనకండి. మన పూర్వీకులు ఏం చేసినా పూర్తిగా మన మంచి కోసం ఆలోచించే చేశారు. ఒక దైవత ఆరాధన ఉంది మన ఇంట్లో అంటే దానికి తగిన పద్ధతిని ఏర్పరిచి పెట్టేవాళ్ళు, అంతే. ఇప్పుడు నువ్వు పద్ధతులన్నీ వదిలేసి అదొక్కటి తీసుకుంటానని మనం అనకూడదు. ఇప్పుడు టీవీలలో ఎక్కడైనా మనం వింటాం, ఇది చదువుకోండి, ఆ స్తోత్రం చదువుకోండి, ఈ స్తోత్రం వరకు ప్రాబ్లం ఏం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పాను, మంత్రం అని మాత్రం వెళ్ళకండి. మీకు అక్షరాలే పలకవు. మామూలుగా భగవంతుడు అంట కూడా, అది భగవంతుడు భక్తి అంటాం. మీరు ఎప్పుడు అనరో అక్కడ రావాల్సిన భావం రాదు. లోపల ఉండాలంటే కృష్ణారామ అనుకోండి, తేలిగ్గా ఉంటాయి. ఈ పెద్ద పెద్ద వాటికి ఎందుకు వెళ్తాము, అనవసరం కదా. కాదు రమ్మగారు, ఇంకొకటి వింటూ ఉంటాం, పలికేవన్నీ తప్పులు పలికేసి భగవంతుడికి అవన్నీ పర్వాలేదు, మన లోపల మనసులో భావన ఉండాలి అంటారు. నువ్వు అసలు తప్పు పలకటం ఎందుకు, మనసులో భావన అదొకటి అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడు నేను ఒకటే చెప్తా జయ, ఈ ప్రశ్న నేను 5-6 సార్లు ఎదుర్కొన్నా. నేను ఒకటి క్లియర్గా చెప్తా, నీకు భావమే ముఖ్యమైతే స్తోత్రానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? దేవుడా 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 అనుకో, అయిపోయిందిగా. ఎందుకు స్తోత్రానికి వెళ్ళావు? అందులో ఏదో ఉందని వెళ్ళావు. ఉందన్నప్పుడు దాన్ని సరిగ్గా ఉంచు. ఉందనుకున్నప్పుడు సరిగ్గా ఉంచాలి. నువ్వు అద్దం చూసావు, అద్దం చూసుకున్నావు, దిద్దుకోవడానికే కాదా? అంతే కదా, మొహం దిద్దుకోవడానికి చూస్తావు అద్దం, సరిచేయి దాన్ని. అద్దం చూసుకునేది ఎందుకు? కరెక్ట్ అండి. ఎలా అయినా సరే ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేయాల్సిందేనని నీకు ఉందనుకో, అర్థమే చూడవు, నువ్వు చూడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఇది ఆలోచించండి అమ్మా. దయచేసి వీడియోలు ఏవి ఉన్నా చూసి వదిలేయండి. అలా అనుకోని ఊరికే శ్రవణంలాగా ఎక్కడో కాసేపట్ల వీడియోలో 5 నిమిషాలు కనపడి వాళ్ళంతా అలంకరించుకున్న దానికి అట్రాక్ట్ అయ్యి మాకు అదేదో బ్రహ్మాండం బదులైందంటే నమ్మద్దు. మీ పిన్నో, మీ బాబాయ్ కూతురో, మీ మావయ్య ఇంట్లోనో ఈ పూజ చేసుకుంటున్నాము, మాకు చాలా బాగుందంటే ఓసారి వెళ్ళి చూసి కావాలంటే అప్పుడు దిగచ్చు. నమస్తే. నమస్తే.